2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుస్తుందా? 16 గెలుస్తాం, 17 గెలుస్తాం, అత్యధికంగా గెలుస్తాం అన్నది. పోటీ చేసిన వాళ్ళందరూ గెలుస్తామని ముందడుకోయి పోటీ చేస్తారు. మేమేం తక్కువ చేసామండి ప్రజలకి? అన్నీ చేశాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించారు. మేము క్షమాపణ కోరినాం, నమస్తే పెట్టినాం, మేము గౌరవిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదాలో మేము పనిచేస్తున్నాం. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే ఈ మాటలని చెప్పకుండా కేంద్రంలో మోడీయిజం, ఇక్కడ కేడీయిజం, ఈ రేవంత్ రెడ్డి గారు కేడీయిజం, రౌడీయిజం, గుండాయిజం, కేసులు పెట్టుడు ఎందుకండి? ఇవన్నీ సక్రమంగా పాలించండి, చెప్పిన హామీలను అమలు చేయండి. ఆ కేంద్రంలో మోడీ గారి కథ చెప్తా ఒక్క నిమిషం. మరి కాంగ్రెస్ వాళ్ళది ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా? ఎక్కడ ఓకే? ఇవే అని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. మరి బీ టీం అయితే ఆయన ఎందుకండి అంతా ఓడిపోయేటోళ్ళని పెట్టిండు? దానం నాయందర్ కిషన్ రెడ్డి గెలవాలని, రంజిత్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలని, పట్నం మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గెలవాలని, భువనగిరిలో ఆయనని పెట్టడం, ఈయనని ఇక్కడ పెట్టడం. మీరు 16 సీట్లు గెలుస్తా అన్నారు. మీరు చెప్పిన పేర్లు నిజామాబాద్లో జీవన్ రెడ్డిని పాపం నడవరాదు ఆయనకు పెద్ద మనిషికి. మీరు 16 ఎంపీ సీట్లు గెలుస్తా అన్నారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా బీజేపీ ఎంపీ సీట్లే. మొన్న ఆదిలాబాద్లో పెద్దన్న బడేబాయి చోటేబాయి, బడేబాయి మాషాల్లా చోటేబాయి బిస్మిల్లా అని ఎవరన్నారండి చెప్పు? పెద్దన్న చిన్నన్న అని చెప్పింది ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిశారా? పెద్దన్న అని చెప్పింది నువ్వు కాదా? ఇలా పెద్దన్నని ఎందుకు అంటున్నావు? ఆయనేమో పార్లమెంట్లో ముద్దు పెడతారు రాహుల్ గాంధీ, ఇక్కడేమో ఈయన బడేబాయ్ అంటాడు. ఇక మోడీ వాళ్ళ కథ ఇక్కడ. వాళ్ళు ఏంది వాళ్ళ ఇప్పటి వరకు ఈడీ కేసులల్లో అది ఉండే కదా సార్, ఈడీ కేసులు. కానీ జీవన్ రెడ్డి గారు చెప్తాను సార్, చెప్పండి. మీరు మోడీ గురించి తర్వాత చెప్తారు కానీ ఆశన్న గారి జీవన్ రెడ్డి వైఖరి నచ్చక మీ నియోజకవర్గం నుంచి చాలా మంది మీ పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నమాట నిజం కాదా? ఎగ్జాంపుల్ చేద్దాం, బబ్బులు, కాంతి శ్రీనివాస్, ఎంసీ చాలా మంది వైఖరి నచ్చక నాయకులు అండి. ఎందుకు వెళ్ళిపోయారు? 2003లో నేను 2001లో ఉద్యమంలో ఉన్నప్పుడు, 2006లో బీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడు నా ఎంబట ఒక్క కౌన్సిలర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఎవరు లేడు. నేను పార్టీలో చేరిన తర్వాత 32 మంది కౌన్సిలర్లను తయారు చేసాం, 13 మంది పిఎస్సిఏ చైర్మన్లను మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తయారు చేసాం, 4 జడ్పీటీసీలు, 3 ఎంపీపీలు, 4 జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్, 4 చైర్మన్లు ఇప్పించుకున్నాం మా నియోజకవర్గంలో. వాళ్ళు కొంతమంది పోతే కొంతమంది వాళ్ళు ఎవరైతే అవినీతి చేసిరో, ఎవరైతే అక్రమాలు చేసిరో, ఎవరైతే మా ఓటమికి పాల్గొన్నారో వాళ్ళంతా పోయిర్రు. మేము బాధపడాం. స్వయంగా మీ ఆర్మూర్ మున్సిపాలిటీలోంచి కూడా మీ పార్టీ కార్పొరేటర్లు వెళ్ళిపోయి చివరికి కాంగ్రెస్ వాళ్ళు చైర్పర్సన్ అయ్యారా? రంజిత్ రెడ్డి ఇంత పెద్ద చీటింగ్ చేస్తూ ఉంటే నువ్వు కౌన్సిలర్ గురించి మాట్లాడితే సార్ మీకు దండం. ఇక్కడ కేకే గారు మారుతూ ఉంటే, అక్కడ కడియం శ్రీహరి గారు మారుతూ ఉంటే, 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, డిప్యూటీ సీఎం బిడ్డకి సీట్ ఇస్తే కూడా వెళ్ళిపోతే వీళ్ళు కాదకుండా కౌన్సిలర్ల గురించి ఎందుకు సార్ వాళ్ళు? ఆర్మూర్లో మీ పునాదులు కదులుతున్నాయా లేదా? మీ అనుచరులే వెళ్ళిపోతున్నారా లేదా పార్టీలోంచి? వచ్చే ఎలక్షన్లో చూస్తారు కదా, తినబోయే ముందు రుచులు ఎందుకు? మొన్న ఓడిపోయిన ఓటమిని అంగీకరించిన, ప్రజల మధ్యకి వెళ్తున్నా, దండం పెడుతున్నా, ఏమన్నా తప్పులుంటే క్షమించమని చెప్తా ఉన్నా. వచ్చేసరి పురుగులలో పెట్టి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు నన్ను వచ్చే ఎన్నికల్లో 100%. అక్కడ మరి ఆల్రెడీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్ని అభివృద్ధిని చేసుకుంటూ బాత్రూములు కట్టాడు, 40 బాత్రూములు కట్టాడు. అంటే మీరున్నప్పుడు ఎలా ఉన్నాయో పైడి రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత పొంగు చేసిడు, ఏం చేసిండు అని ఒక తెలకుండా ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఇప్పటికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో నా దాంట్లో చారాన తీసుకొస్తే నేను పోటీ అయ్యా. ఒకసారి పైడి రాకేష్ రెడ్డి విజువల్స్ ప్లే. వద్దని జోకర్ సైకో డ్రగ్గిస్ట్, సైకో ఈజ్ అ సైకో డ్రగ్గిస్ట్. నేను చెప్తున్నా, ఎందుకు ఆయన ఫోటో ఎందుకు గలీజ్గా వద్దు, మళ్ళీ ది షోది మళ్ళీ వాల్యూ పోతుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన అంటే మీరు సార్ ఆయన సార్ పొద్దున 6 గంటలకు ఏం మాట్లాడతాడు, మధ్యాహ్నం ఏం మాట్లాడతాడు, రాత్రి ఏం మాట్లాడతాడు అండి. ఒక్క షోకు ఇంకో షోకు తీయండి. ఇట్లా చూడండి రాకేష్, అరే అబ్నార్మల్ ఉంటాడండి ఆయన. మా ముఖం చూడండి, ఆ ముఖం చూడండి. కొకైన్ అడిక్ట్, గంజాయి తాగేటోడు వాడు. కుంభకోణం అండి మొత్తం. కేజీఎఫ్ ఉబలాపురం మెనకన కుంభకోణం కాన్ఫరెన్స్ లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. అక్కడ ఒక సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఈ రోజు ఎవరు అడిగితే వాళ్ళని హత్యలు చేస్తారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. అందుగురించి ప్రజలను గెలిపించారు. చెప్పండి. నేను ఒకటేనండి, ఇప్పుడు నాకు థ్రెట్ అనేది నేను నిన్ననే చెప్పాను, నాది మరణం లేని జననం. బస్ ఎక్కడికైనా తెగిస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇట్లాంటి జీవన వెళ్ళాడు 100 మందిని సరే కొన్ని అంతా ఖరాబ్ చేసారు సార్. నాకు
ఓకే, నేను ఒకటి అడుగుతాను. మీ నియోజకవర్గం కదా, మీ మౌలి గారు అడిగారు. ఏం నియోజకవర్గం ఏంది ఆడు? నేను మాట్లాడుతున్నా, నేను దేశం రాష్ట్రం మాట్లాడితే నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ జైలుకు వచ్చినాడు, ఒక డ్రగ్గిస్ట్, ఒక గంజాయి వ్యాపారి, ఒక ఎర్రచందనం వ్యాపారి, నీ షోలో వచ్చి రెడ్ గోల్డ్ అని చెప్పాడు కదా. రెడ్ గోల్డ్ అంటే ఏందండి? అది ఏమన్నా నోబెల్ బహుమత? రెడ్ గోల్డ్ వ్యాపారం చేసేవాడు ఏమన్నా ఉంటాడా అండి? అది ఏం చేశాడు? ఏ దేశంలో ఉంది వ్యాపారం? ఎక్కడుంది వానికి? వాడు ఏం చూపించిండు అఫిడవిట్లో? రెడ్ గోల్డ్ అమ్మానని చెప్పాడు. రెడ్ గోల్డ్కు ఎగుమతులు దిగుమతులు ఏంది, సుంకాలు కట్టింది ఏంది, ఐటీ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, జిఎస్టీ ఏంది, ఏం చూపించాడు? వాడిని పట్టుకొని మీరు బాజాప్తా నాకు లైసెన్స్ ఉందని చూపిస్తున్నాడు కదా. లైసెన్స్ అనే ట్రేడ్ మార్క్ అన్నాడు. నీకు కూడా వస్తాయి ట్రేడ్ మార్క్. మీరు అడగడం వాడి మీకు అడగడం ట్రేడ్ మార్క్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. ఇప్పుడు వాడు చేసిండు కదా, లైసెన్స్ ఉంది కదా. వాడు ఏమేమి ఉందో మొత్తం తీసుకొని రమ్మని చెప్పండి. ఎగుమతి ఎంత చేశాడు, దిగుమతి ఎంత చేశాడు, ఎన్ని కోట్ల వ్యాపారం చేశాడు, దాని మీద జిఎస్టీ ఎంత కట్టాడు, టీడీఎస్ ఎంత కట్ అయింది, అఫిడవిట్లో ఎంత చూపించాడు. అఫిడవిట్లో ₹1 చూపించాడు ఎర్రచందన్. ఒక ముక్కమ్మినని చూపించాలి కదండి అఫిడవిట్లో. దాంట్లో మీకేమైనా అభ్యంతరం ఉందా? కోసమే హైకోర్టులో కేసు వేసినాం కదా. హైకోర్టులో కేసు ఉంది డిస్క్వాలిఫికేషన్కి. నేను వేసాం, కాంగ్రెస్ వాడు వేసాడు. తప్పుడు పత్రాలు, తప్పుడు ధృవపత్రాలు, తప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఎన్నో కథలు ఉన్నాయి. డిస్క్వాలిఫై అయిపోతాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పోద్దంటారా? 100% పోతుంది. మేము వేసినాం, కోర్టు నిర్ణయిస్తుంది, తొందరలోనే అయిపోతాయి.